ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లెంట్ డేస్లో దేవుని యొక్క బిడ్డలని చెప్పుకుంటున్నటువంటి వారు యేసు ప్రభువు వారిని సొంత జనమే పిలాతుకి అప్పగించి, అప్పుడు పిలాతు అన్నాడు, మీ రాజును నేను ఏం చేయాలని అడిగితే సిలువ వేయండి అని చెప్పి కేకలు వేశారు. ఏ పాపము లేని పరిశుద్ధులైన యేసు ప్రభువు వారిని సొంత జన్మ అసూయ చేత పిలాతుకు అప్పగించి, అసూయ అనే భయంకరమైన ఈ పాపము ఈనాడు అనేక మంది క్రైస్తవులు సేవకులు ఈ అసూయ అనే బాటలో నడుస్తూ ప్రభు బలలో పాల్గొంటూ ప్రతిరోజు ప్రభువుని సిలువ వేస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి పాపము నుండి విడిపించబడాలని, పాపం అనేది నిన్ను ఏలకూడదని, నువ్వు యథార్థంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలి, నీలో ఉన్నటువంటి కుళ్ళు విసర్జన తీసేయాలని సామెతల గ్రంథం 27:4 కూడా కోపము, ఘోరమైన కోపము వరద వలె పొర్లుచున్నది. నీలో ఉన్న ఉద్రేకముని చంపేసుకుని నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు కొరకు చూడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన అద్భుత కార్యాలు చేసేవాడు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. ఆయన నిన్ను నన్ను మనందరినీ రక్షించేవాడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆమేన్.